ఆర్మూరు మండలం జొన్నాల గ్రామానికి చెందిన నేను కాపల సతీష్ బాబు వాలంటీర్ దివ్యాంగ వాలంటీర్ని. నేను డిగ్రీ చదువుకున్న BA వరకు ఖాళీగా తిరిగేవాడిని. మన జగనన్న ప్రభుత్వం వచ్చాక నాకు వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్ ఇచ్చాను. నేను వికలాంగుడైనా పని చేయలేనని కాకపోయినా నాకు ఈ జగ్గిరెడ్డి గారు ఊళ్ళో నాయకులు మన జగన్మోహన్ రెడ్డి దయ వల్ల నాకు వాలంటీర్ జాబ్ వచ్చింది. నేను 50 కుటుంబాలకు అంత సేవ చేసుకొని కరోనా టైంలో అందరూ అన్ని పార్టీలు తెలుగుదేశం ఏమైపోయింది, జనసేన ఏమైపోయింది, BJP ఏమైపోయింది. వికలాంగులైనా సరే ఆ బియ్యం అట్టుకెళ్ళి కరోనా టైంలో అందరింటికి పంచిపెట్టేవాడిని. అందరూ ఆలం చేసేవారే నువ్వు వాలంటీర్ ఏంట్రా, నువ్వు వాలంటీర్ ఏంట్రా, నీకు ఎవరు ఇచ్చారు అనేవారు. నాకు జగన్మోహన్ రెడ్డి భిక్ష వల్ల వాలంటీర్ వచ్చి నేను అంత సేవ చేయను. ఈరోజు నేను చేతితో ప్రతి నెల తెల్లరిగట్ల 3:30 పెన్సిల్ ఇచ్చేసేవాడిని నేను. ఇప్పుడు ఈరోజు ఈ నెలలో నేను వెళ్తుంటే ఆ రోడ్డు మీద ఆ పంచాయతీ దగ్గర సచివాలయం దగ్గర కూర్చుని నాకు చాలా బాగుంది. ఈరోజు నా చేతితో పెన్సిల్ ఇచ్చేవాడిని. ఇలాగైపోయింది. నేను దివ్యాంగుడు, మా ఆవిడ దివ్యాంగుడు. మేము మా ఆవిడ చేయకుండా రావాలి, నేను నడుచుకుంటూ రావాలి. ఎక్కడ వస్తాం నాకు ఏంటి ఏడుపు వచ్చేస్తుంది. ఇలాగైపోయింది అంటే మరి ఈసీ గారికి చంద్రబాబు నాయుడు గారి కంప్లైంట్ చాలా దారుణం, చాలా నీచమైన జరిగింది. కానీ ఆయన అనుభవిస్తాడు, చాలా అనుభవిస్తాడు. మా వృద్ధులది అవ్వతాతలు ఉసిరిపోసి చాలా అనుభవిస్తాడు. మాకు ఈసారి మేము రాజీనామా చేసాం. మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటారా, మిమ్మల్ని ఎగిరిపోతారా, మీరు వాలంటీర్ ఉంటుందా, మీరు పాల్గొనకూడదు. ఇప్పుడు రాజీనామా చేస్తాం. ఎవడేం ఇస్తారో పీక్కోమనండి. ఇప్పుడు చేస్తాం కష్టపడి మా జగ్గిరెడ్డి గారిని ఎమ్మెల్యే చేస్తాం. మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాం. వాలంటీర్ అందరూ మా వాలంటీర్లు అందరూ ఇంటికి వెళ్ళి క్యాన్వాసింగ్ మరీ అవుతారు. జగన్మోహన్ రెడ్డి రాకపోతే మన అందరూ చేయకుండా ఎలా పెన్షన్ లేకపోతే ఇలాగ అయిపోతాం రా, నీకు కాపాడుతున్నా అది అయిపోతాం చేయవద్దు. ఇచ్చేయండి ఎంతో మందికి అందరూ తిన్నావాలి, ఎవరు తినాలి, అన్ని పార్టీ వాళ్ళు తిన్నారు. అన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే మన కొత్తపడి ఎమ్మెల్యే రారన్నారు. ఎందుకు రారండి? ఆయన చేసిన అభివృద్ధి లేదా? ఎవరైనా తిన్నారా? ఆయన ఏమీ తినలేదు, బోర్డు అభివృద్ధి చేయాలి. అన్ని దగ్గర ఎందుకు రారు? మేము ఎక్కించుకుంటాం. మా వాళ్ళు కష్టపడి చేస్తాం, మా ఊళ్ళో నాయకులందరూ కష్టపడి పని చేస్తాం, కార్యకర్తలు పని చేస్తాం.